ఏదో టూ ఇటుగా ఏతు కష్టపడకుండా ఇన్నాళ్ళ నుంచి చూసుకొస్తున్నాను. ఈ లాటు సొరకాయలు సర్కారు అమ్మమ్మమ్మ అలా అనకూడదు. మనం రైతుల్ని ఆదుకోవాలి. పాడండా. సుబ్బారావు పాట 2 రూపాయలు, జార్జి పాట జాకోబు పాట 4 రూపాయలు, యేసుపాదం పాట 5 రూపాయలు, సుబ్బారావు పాట 6 రూపాయలు. 6 రూపాయలు ఒకటోసారి, 6 రూపాయలు ఒకసారి, 6 రూపాయలు మూడోసారి. సుబ్బారావు డబ్బు కట్టి సరుకు తీసుకెళ్ళి. ఆగు. ఈ రేటు కూరగాయలు ఇవ్వటం నాకు ఇష్టం లేదు. తీసుకోవాలి. ఇక్కడికి వచ్చాక మేము ఇచ్చింది చచ్చినట్టు తీసుకోవాల్సిందే. నీ అంగబలంతో ఈ ఊళ్ళో మరో మార్కెట్ లేకుండా చేసి నీ ఇష్టం వచ్చిన రేట్లో కూరగాయలు తీసుకుని ఏకఛత్రాధిపత్యం చేద్దాం అనుకుంటున్నావా? నేనెవరో తెలుసా? తెలుసురా. రైతుల రక్త మాంసాలు తిని తెగబలిసిన ఊరాంబోతు అని మార్కెట్ లోకి వచ్చే ముందే ఈ ఊళ్ళో సొరకాయ 1 రూపాయన్నర చొప్పున నువ్వు అమ్ముతున్నావని తెలుసుకునే వచ్చాను. రైతులను అమాయకుల్ని చేసి నువ్వు ఆడింది ఆటగా పాడింది పాటగా చేద్దామనుకుంటే అది ఇక చెల్లదని చెప్పడానికే వచ్చాను. ఏంటిది? ఇంతకు ముందు మా తాత తీసుకొచ్చిన ఆ 100 కాయలకు ఇప్పుడు నేను తీసుకొచ్చిన ఈ 250 కాయలకు 500 రూపాయలు నేను తీసుకుంటున్నాను. ఇదిగో మార్కెట్ లో ఉన్న వాళ్ళంతా ఈ డబ్బు పంచుకోండి. సత్తా ఇవి మట్టి పిసికి గుణపంతో పనిచేసి కరుకు తేలిన చేతులు. పచ్చరైపోతారు, జాగ్రత్త. ఈ రోజు దౌర్జన్యంగా డబ్బు తీసుకువెళుతున్నాను అనుకుంటున్నావేమో. రేపటి నుంచి ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి నీకు కూరగాయలు రావు. నీ దోపిడీకి సమాధానం అప్పుడు దొరుకుతుంది. రైతు సోదరులారా, జరుగుతున్న దోపిడీని కళ్ళారా చూశారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఏకఛత్రాధిపత్యంగా ఏలుబడి సాగిస్తున్న బసవప్పకు బుద్ధి చెప్పాలంటే రేపటి నుంచి శోభనాద్రి మార్కెట్ కు ఎవరో కూరగాయలు తోలద్దు. చేసిందట. కూరగాయలు అమ్ముకోపోతే రైతులేం కావాలా? అమ్ముకోవద్దని నేను చెప్పడం లేదు, కానీ ఆ మార్కెట్ కు పంపడానికి వీల్లేదంటున్నాను. కూతురు కాపురం చేయాలా, కానీ మొగుడు దగ్గరికి పంపడానికి మాత్రం వీలేదంటే ఎట్టా? నీ చిన్నతనంలో ఈ మార్కెట్లు ఉండేవా? లేవు. అప్పుడేం చేసేవారు? కావిలికి వేసేవాళ్ళం, మనమే తోలేవాళ్ళం. ఇప్పుడు అదే పని చేయమంటున్నాను. రేపటి నుంచి కావిళ్లలో బళ్లలో కూరగాయల పట్టణానికి తీసుకెళ్దాం. ఆ దెబ్బతో వాడు మార్కెట్ మూసేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సార్లే, నే పుట్టకపోతే ఎవడు అన్నట్టు ఒక ఇల్లాలు, నీ అమ్మను కట్టుకునేవాడిని అన్నాడంట ఇంటి ఆయన. అట్టా ఉన్నాయి నీ మాటలు. చదువుకున్నాడు, మన కోసం ఏదో మాట్లాడుతున్నాడు. అందరం అట్టకి చేసి చూద్దాం. 50 ఏళ్ళుగా ఊళ్ళో ఉంటున్నారు. నా మాట ఒక్కడేం లేదు. ఆడు వచ్చి 50 రోజులు అయిందో లేదు, అప్పుడే మాట తినేశారా? నీ నోరు మురుక్కాల, ఆ నోరు మంచిల బావి. అందుకని యాదవ యాదవ అన్నారు. యాదవ ఊరుకోడు జాగ్రత్త ఇట్టాడు ఉలిపి కట్టే. ఏం చేస్తాను చూడు. నువ్వు చేసేది ఆగరా, ఏదన్నా తొందరపడిపోతావు. ఎవరారు? నువ్వా? ఏటలా పరిగెడుతున్నా? రైతులు కూరగాయలు తీసుకెళ్తుంటే రౌడీలు వచ్చి బండ్లు పడేసి కూరగాయలు పాడు చేస్తున్నారండి. అయిందా? నేను అనుకుంటానే ఉన్నా. లేకపోతే తమ్ముడు పిల్లలకి కడుపు రాలేదని అన్న బాధపడినట్టు ఈ బోసు కడుకోవడం ఏంటి? నువ్వు ఒక మనిషివేనా? సాటి రైతులు డబ్బులు తింటుంటే సానుభూతి. ఓ దిన్సికా త్వరగా 50 ఏళ్ళు బట్టి ఊళ్ళో ఉంటున్నా, ఇంత మాట నన్ను ఎవరా లేదు. ఈ దశనేటబ్బా ఏట్రా? ఏంటి లక్ష్మి, ఏం జరిగింది? రైతులు పళ్ళలో తీసుకొస్తున్న కూరగాయలన్నిటినీ రౌడీలు వచ్చి నాశనం చేస్తున్నారు. సరే ఎక్కు.
రే శోభనాద్రి, మీ మార్కెట్ కి కూరగాయలు రావట్లేదనే కడుపు మంటతో రౌడీలను పంపి వాటిని నాశనం చేయించావు కదూ? నాకు తెలియదు. రే చెవట, ఆ మాట అంటే నీ కళ్ళు పోతాయిరా. రైతుల తాలూకు పంట నష్టం 6,000, బళ్ళ నష్టం 2,000, మొత్తం 8,000 కడతావా? నాకు చేతనైంది చేసుకోమంటావా? ఏంటే మొన్న ఊరుకున్నాను కదా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. సరే, మీరంతా వచ్చి గల్లాపెట్లో ఉన్న డబ్బంతా తీసేసుకోండి. ఆగండి. ఎవడన్నా అడుగు ముందుకేసాడు అరిచులు తెచ్చినట్టు వచ్చేస్తాను. చేడిసావులే, పదండి మేమున్నాం. మీరందరూ ఇలా గల్లాపెట్లో ఉన్న డబ్బంతా తీసుకోండి. దౌర్జన్యం చేసి దోచుకుందాం అనుకుంటున్నావేమో. ఎస్ఐ నా చుట్టం. ఎస్ఐ నీకు చుట్టం అయితే డిఎస్పీ నాకు బావమరిదిరా బోషడికే. రేపటి నుంచి మార్కెట్ మూసుకోవడం తప్ప నీకు వేరే దారి లేదు బే. ఏయ్, నా సైకిల్ కూడా పాడు చేశారు గురు, అందుకే తీసుకుంటున్నాను. సరే సరే, ఇంకా కొంచెం తీసుకున్నా. ఇదాలే పద.